భారతదేశంలో కొండల పొలాలు మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరు సుందర్పూర్. ఆ గ్రామం మొత్తం వ్యవసాయంపై ఆధారపడి జీవించేది. ప్రతి ఉదయం పక్షుల కూయుడు, ఆవుల గంటల శబ్దం, రైతుల శ్రమ అన్నీ కలిసి గ్రామాన్ని మేల్కొల్పేవి. అక్కడ ఒక రైతు ఉండేవాడు. అతని పేరు అర్జున్. అర్జున్ ధనవంతుడు కాదు, పెద్ద పేరు లేదు. కానీ అతనికి నిజాయితీ, కష్టపడే స్వభావం, మంచి మనసు ఉన్నాయి. అతని నిజమైన కుటుంబం 2 ఆవులు, లక్ష్మి మరియు గౌరీ, ఒక నమ్మకమైన కుక్క. మోటి అర్జున్ నమ్మకం ఒక్కటే: భూమి సంతోషంగా ఉంటే జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కాలక్రమేణా వ్యవసాయం కష్టమైంది. వర్షాలు సరిగా రావడం లేదు, కొన్నిసార్లు ఎక్కువగా, కొన్నిసార్లు అసలు రావడం లేదు. కొంతమంది రైతులు రసాయనాలు ఎక్కువగా వాడారు. మట్టి బలహీనమైంది, నీరు కలుషితమైంది, ఆవులు అనారోగ్యానికి గురయ్యాయి. చాలా మంది యువకులు పట్టణాలకు వెళ్లిపోయారు. అర్జున్ ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఒక రాత్రి ఆవుల పక్కన కూర్చుని అతను ఇలా అన్నాడు: ఇంకొక మంచి మార్గం ఉండాలి, ప్రకృతిని కాపాడే మార్గం. మోటి అతని పక్కన కూర్చుని అతని మాటలు వింటున్నట్లు కనిపించింది. ఒక రోజు అర్జున్ దగ్గర పట్టణంలో జరిగిన రైతుల సమావేశానికి వెళ్ళాడు. అక్కడ అతను గ్రీన్ హౌస్ వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు. అతను తెలుసుకున్న విషయాలు: పంటలు వర్షం, ఎండ నుంచి రక్షణ పొందుతాయి, తక్కువ నీటితో సాగు చేయవచ్చు, పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. కానీ చాలా మంది రైతులు అన్నారు, ఇది ధనవంతుల పని. అర్జున్ మాత్రం వేరుగా ఆలోచించాడు. అతను అన్నాడు, సరైన ప్రణాళికతో, స్థానిక వస్తువులతో చిన్న రైతు కూడా ఇది చేయగలడు. అదే రాత్రి అతను ఒక సాధారణ ప్రణాళిక తయారు చేశాడు. అర్జున్ తొందరపడలేదు. అతను జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. అడవిలో లభించే వెదురు, నెమ్మదిగా కొనుగోలు చేసిన పారదర్శక షీట్లు, ఆవుల పేడతో తయారైన సేంద్రియ ఎరువు, వర్షపు నీటి నిల్వ, లక్ష్మి, గౌరీ ఆవుల పేడతో మంచి కంపోస్ట్ తయారైంది. ఏదీ వృథా కాలేదు. మోటి రాత్రింబవళ్లు సామగ్రిని కాపాడింది. చిన్నదైనా ఆ గ్రీన్ హౌస్ ఆశకు గుర్తుగా నిలిచింది. గ్రీన్ హౌస్లో అర్జున్ ఈ పంటలు వేశాడు: టమాటాలు, క్యాప్సికం, పాలకూర, కొత్తిమీర. అతను వాడింది డ్రిప్ నీటి పద్ధతి, సహజ కీటక నివారణ, వేప నీరు, బూడిద. రసాయనాలు లేవు, చిట్కాలు లేవు. ప్రతిరోజు ఆవుల షెడ్డు శుభ్రం చేయడం, ప్రేమతో మేత పెట్టడం, మొక్కలతో మాట్లాడడం. అతను నమ్మాడు, మొక్కలు కూడా మన ప్రేమను అనుభూతి చెందుతాయి. ఒక రాత్రి అడవి జంతువులు పొలంలోకి రావడానికి ప్రయత్నించాయి. మోటి గట్టిగా మురిగింది. అర్జున్ లేచి వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి పొలాన్ని కాపాడారు. మరోసారి పామును గమనించి మోటి హెచ్చరించింది. అర్జున్ మోటిని అల్లుకొని ఇలా అన్నాడు: నువ్వు కేవలం కుక్క కాదు, నువ్వు నా రక్షకుడు. గ్రామ పిల్లలందరూ మోటిని ప్రేమించారు. కొన్ని నెలల తర్వాత పంట సిద్ధమైంది. కూరగాయలు తాజా, ప్రకాశవంతమైన, రసాయన రహితమైనవి. మార్కెట్లో అందరూ గమనించారు. వారు అన్నారు, ఇవి ప్రత్యేకమైన కూరగాయలు. హోటళ్లు, కుటుంబాలు నేరుగా అర్జున్ దగ్గరే కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. అతను న్యాయమైన ధర, నిజమైన బరువు, ఎప్పుడూ మోసం చేయలేదు. ఒక వ్యాపారి అన్నాడు, రసాయనాలు కలిపితే ఎక్కువ లాభం వస్తుంది. అర్జున్ తిరస్కరించాడు. అతను అన్నాడు, ఇతరులకు హాని చేసి వచ్చిన డబ్బు నిజమైన లాభం కాదు. కొంతమంది నవ్వారు. కాని అతని ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయి, అతని మట్టి బలంగా ఉంది, అతని మనసు ప్రశాంతంగా ఉంది. అర్జున్ విజయం చూసి గ్రామస్తులు ఆసక్తి చూపించారు. అతను జ్ఞానాన్ని దాచలేదు. అతను నేర్పాడు: కంపోస్ట్ తయారీ, చిన్న గ్రీన్ హౌస్ ప్లానింగ్, పశువుల సంరక్షణ. మహిళలు ఇంటి తోటలు ప్రారంభించారు. యువత తిరిగి వ్యవసాయానికి వచ్చింది. గ్రామం మారడం మొదలైంది. కొన్ని సంవత్సరాల తర్వాత సుందర్పూర్ ప్రసిద్ధి చెందింది. అందరూ అన్నారు, ఇది పచ్చని గ్రామం. అక్కడ శుభ్రమైన నీరు, ఆరోగ్యమైన మట్టి, సంతోషమైన జంతువులు, నిజాయితీ రైతులు. అర్జున్ చిన్న గ్రీన్ హౌస్ ఒక ఉద్యమంగా మారింది. లక్ష్మి, గౌరీ మోటి పక్కన నిలబడి అర్జున్ అన్నాడు, వ్యవసాయం ఒక వృత్తి మాత్రమే కాదు,
ఇది ఒక బాధ్యత. కథ యొక్క నీతి: ప్రకృతిని గౌరవించండి, జంతువులను ప్రేమించండి, గ్రీన్ హౌస్ వంటి తెలివైన పద్ధతులు ఉపయోగించండి, నిజాయితీని పాటించండి. హృదయంతో చేసిన వ్యవసాయం భవిష్యత్తును పచ్చగా చేస్తుంది.